జై శ్రీకృష్ణ. అందరికీ శుభోదయం. ధనుర్మాసంలో 11వ రోజు గోదాదేవి మనకు అందించిన 11వ పాసురం. கற்றுக்கரவை கணங்கள் பலகரந்து செற்றார் திரளலி எச்சென்று செருச்செய்யும் குற்றமொன்றில்லாத் கோவலர் தம்போர் கோடியே புற்றரவல்குல் புனமயலே போதராய் சுற்றத்து தோழி மாரெல்லாரும் வந்துநின் முற்றம் புகந்து முகில் வண்ணன் பேர்பாடா சிற்றாதே பேசாதே செல்வெப்பாம்டாட்டி நீ ఎట్టు కురంగుం పొరులయేలోరెంభావాయ్. ఈ పాసురములో గోదాదేవి చెప్పింది 1 నుంచి 5 పాసురముల వరకు శుద్ధి వ్రతము అంటారు. 6 నుంచి 10 పాసురముల వరకు బుద్ధి వ్రతము అంటారు. అంటే శుద్ధి కుదిరింది, బుద్ధి కుదిరింది కనుక ఇప్పుడు ధ్యానం కావాలి. ఈ 11 నుంచి 15 పాసురముల వరకు ధ్యాన వ్రతము అంటారు. ఈరోజు నిద్ర లేపబడుతుంది 6వ గోపిక. ఎవరెవరు ఇంకా రాలేదో వాళ్ళందరినీ కలుపుకొని వెళ్దామని గోదాదేవి చెబుతుంది. భగవత్ కార్యక్రమం అందరూ కలిసి చెయ్యాలని ఈ పాసురంలో గోదాదేవి తెలియచేశారు. ఈ గోపిక భక్తి సంపదతో పాటు దేహ సౌందర్యం కూడా అద్వితీయంగా కలిగి ఉన్న గోపిక. ఎటువంటి దోషములు లేని ఇంటిలో జన్మించి ఉన్నది ఈ గోపిక. గొప్ప కండబలం కలిగిన వారు ఈమె వంశస్థులట. ఈమె యొక్క సోదరులు గొప్ప బాహుబలం కలిగిన వారు. వారు ఎంత బలం కలవారంటే వారి దగ్గర ఉన్న వేల వేల ఆవుల పాలను పితికే సామర్థ్యం ఉన్నవారు. వారిలో అంత కండబలం ఉంది. అలాంటి వంశముకు చెందినది ఈ 6వ గోపిక. ఈ గోపిక అందాన్ని వర్ణిస్తూ గోదాదేవి ఆమెను ఓ బంగారు తీగ, ఓ స్వర్ణలత అని మురిపంగా పిలుస్తూ ఉన్నారు. నడుము సన్నమ్మగా ఉన్న ఆ గోపికకు పాము వంటి వయ్యారపు నడకల గలదానా అని, వర్షము పడినప్పుడు వనమయూరం పురివిప్పితే ఎంత అందంగా ఉంటుందో అంత అందమైన కేశములతో ఉన్నది ఆమె సౌందర్యం అని కొనియాడుతున్నారు. లోపల ఆమె నన్నెందుకు అంతగా పొగుడుతున్నారు, నేను నిద్రపోలేదు, మీరంతా వచ్చారా లేదా అని ఎదురు చూస్తున్నాను అన్నట్లుగా వీరు భావిస్తున్నారు బయట. అమ్మా, మేమంతా వచ్చేసాం, నీ బంధువులు స్నేహితులు నీ ముంగిట ఉన్నామమ్మా. ఆ నీలమేఘశ్యాముని, ఆ శ్రీకృష్ణుని కీర్తిస్తూ గానం చేద్దాం రా అమ్మా అని పిలిచారు బయట ఉన్న ఆమె స్నేహితులు. ఇంత ప్రేమతో నిన్ను పిలుస్తున్నా ఉలకవు పలకవు, ఏమిటమ్మా ఆ మొద్దు నిద్ర అని పలికారు. నీలమేఘశ్యాముని పేరు వినగానే తొందరగా నిద్రలేచి వీరితో కలిసిపోయి మరొక గోపికకు నిద్ర లేపడానికి వెళ్తున్నారు ఆండాల్ గోష్ఠి. ఈ 11వ పాసురంలో లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది ఈ శ్రీవ్రతం. ఆండాళ్ తిరువడిగళే శరణం.